సో ఫస్ట్ నేను ఎంకేడిఐఆర్తోని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నా డెమో1 అని చెప్పి. సో నాకు ఈ ఫోల్డర్లో ఒక ఫైల్ కావాలి, file.txt అని చెప్పి. ఆ ఫైల్లో నాకు ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో నేను ఈ కమాండ్స్ యూజ్ చేసి ఎకో అనే కమాండ్ యూజ్ చేసి ప్రింట్ స్టేట్మెంట్ లాగా ఈ డేటా నాకు కావాలి అని చెప్పి డెమో1 అని ఉన్న డైరెక్టరీలో file.txt అనే ఫోల్డర్లో నాకు కావాలి. సో అట్లానే ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్, ఇంకా కొన్ని స్టేట్మెంట్స్ నేను వాడుతున్నా. ఇక్కడ నేను ర్యాండమ్గా ఒక 10-15 లైన్స్ తీసుకుంటున్నా, ఎందుకంటే మనం ఫైల్ ఆర్ ఫోల్డర్ సర్చింగ్ కమాండ్స్ని, డిస్క్ యూసేజ్ కమాండ్స్ని చూస్తాం ఇలా. కాబట్టి నేను ఒక ర్యాండమ్గా ఒక 5-10 తీసుకుంటున్నా. ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ 2 సార్లు పెట్టాలి. ఒకటిసారి పెట్టినామనుకో మనకేమవుతుందంటే వేరే కొత్త ఫైల్లో క్రియేట్ అవుతుంది. 2 టైమ్స్ పెడితే డైరెక్ట్గా దాంట్లోనే స్టెప్ బై స్టెప్ అనేది ఇన్ఫర్మేషన్ యాడ్ అయ్యకుండా పోతుంది. నేను ఒక 15-16 సంథింగ్ లైన్స్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఒక కమాండ్ వాడతాం. ఏం కమాండ్ అంటే లెస్ అనే ఒక కమాండ్. లెస్ అది ఏం కావాలి, డెమో1లో ఉన్న డైరెక్టరీలో file.txtలో ఇది ఏం చూపిస్తుంది, ఒక పేజ్ చూపిస్తుంది. ఒక పేజ్లోకి తీసుకోవాలి, అందులో ఏమేమి ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. కొత్త పేజ్లోకి వెళ్తాం ఇందులో. సో దీని మనం ఇంకొక కమాండ్ యూజ్ చేస్తాం, అదేంటంటే మోర్. ఇది ఏంటి అంటే ఇది కూడా సేమ్ అట్లానే, కానీ ఇది ఒక ఓల్డర్ వర్షన్ ఆఫ్ దాని ఓల్డర్ వర్షన్. అంటే ఈయన్నే చూపిస్తుంది అనమాట. కొత్త పేజ్లోకి తీసుకుపోదు, ఈయన్నే ఇన్ఫర్మేషన్ ఏముందో చూపిస్తుంది. హెడ్ అనేది ఎందుకు వాడతామంటే మనకు ఫస్ట్ 10 లైన్స్ ఏమేమి ఇన్ఫో ఉందో అది డెమో1 అనే ఫోల్డర్లో file.txt అనే ఫైల్లో హెడ్ అంటే ఫస్ట్ 10 లైన్స్ ఏముందో ప్రింట్ చేస్తుంది. అదే ఉల్టా లైక్ లాస్ట్ 10 లైన్స్ ఏముందో ప్రింట్ చేయడానికి మనం ఏం వాడతామంటే టేల్ అనేది వాడతాం. సో ఇట్లా టేల్ అని వాడితే లాస్ట్ 10 లైన్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఏంటి అంటే du-sh. ఇది దేనికి వాడతామంటే ఇట్ షోస్ ద సైజ్ ఆఫ్ ద ఫోల్డర్ సైజ్ 36K అని చూపిస్తుంది. అదే du-a అంటే ఫైల్ సైజెస్, ప్రతి ఒక్క ఫైల్కి ఎంత సైజ్ ఉందో. df-h అంటే ఏం చూపిస్తుంది అంటే ఫ్రీ స్పేస్ ఎంత ఉందో చూపిస్తుంది. మళ్ళీ ట్రీ అంటే ట్రీ షేప్లో మనం డేటాని ప్రింట్ చేస్తాం, అంటే ఒక ఫోల్డర్ నుంచి ఫైల్స్